హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మ్యాజికల్ గార్డెన్. ఈరోజు వీడియోలో మన మ్యాజికల్ గార్డెన్లో ఇండోర్ గ్రో ఏరియా సెటప్ ఎట్లా చేసుకున్నాము అని చెప్పేసి ఒక చిన్న క్విక్ టూర్ చూసేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న షెల్ఫ్స్తో స్టార్ట్ చేద్దాము. ఒక్కసారి అసలు ఇక్కడ ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ 4 షెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఇవి మనం స్టోర్ రూమ్లో అది స్టఫ్ పెట్టుకోవడానికి వాడుకునే వాళ్ళం ఇన్ని రోజులు. ఈ ఇయర్ ఇంకా దీనికి లైట్లు అవి పెట్టి నా సీడ్లింగ్ ట్రేస్ అన్నీ కూడా ఈ షెల్ఫ్లో పెడదామని ఇట్లా రీపర్పస్ చేసినాం అనమాట. ఇక్కడ ఫస్ట్ షెల్ఫ్లో కనిపిస్తున్న లైట్ నేను ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి వాడుతున్నా. ఇది మెయిన్గా నేను సీడ్ స్టార్ట్ చేసినాక సీడ్లింగ్స్ కోసం అని చెప్పేసి స్పెషల్గా తీసుకున్న లైటే ఇది. అప్పటి నుంచి ఎవ్రీ వింటర్ వాడుతుంటుందాన్ని. అండ్ ఇక్కడ ట్రేస్లో కనిపిస్తున్నాయి కదా, మనం జనవరిలో సీడ్ స్టార్ట్ చేసుకున్నాం కదా, అవే అనమాట. ఇది కేల్. అండ్ ఇక్కడ ఇది ఆనియన్స్ యాక్చువల్గా ఇంకా టిమ్ చేసే టైం వచ్చేసేసింది. వీటిని టిమ్ చేస్తేనే నెక్స్ట్ మనకి ఆ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మంచిగా అవుతాయి అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో అట్లా మీకు షేర్ చేస్తా, క్యాప్చర్ చేసి టిమ్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవి ఇవి కాలీఫ్లవర్, పర్పుల్ అండ్ వైట్ కాలీఫ్లవర్. ఇవి మనం సీడ్స్ స్టార్ట్ చేసి 10 days కూడా కాలేదు. ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లైట్ ఇంకా దానికి క్లోజ్గా పెట్టేది ఉండే. స్ప్రౌట్స్ అట్లా కొంచెం లైట్గా పైకి రాగానే లైట్ చాలా క్లోజ్గా పెడితే ఇట్లా లెగ్గిగా అవ్వవి ప్లాంట్స్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ట్రేలో కనిపిస్తుంది స్పినాచ్. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా నేను, మీకు దీని మీద అప్డేట్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తా. అండ్ కింద సెకండ్ షెల్ఫ్లో ఉన్న లైట్ ఉంది కదా, ఇది నా దగ్గర 12-13 years నుంచి ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రా లైట్స్ కోసం వాడేవాళ్ళము. ఇంకా తర్వాత నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 7-8 years నుంచి నా సీడ్స్ పెట్టుకున్నాక అవి మొలకలు వచ్చినాక ఈ ఒక్క లైటే ఉండేదన్నమాట అప్పట్లో నాకు. అసలు ఎప్పుడు ఇంకా వింటర్ అంతా అప్పటి నుంచి ఇది ఫుల్ బిజీ లైట్. అండ్ ఇక్కడ ట్రేస్లో కనిపిస్తుంది వీట్ గ్రాస్. ఇది సెకండ్ స్టేజ్లో ఉంది యాక్చువల్గా. మనం ఫస్ట్ వీట్ సోక్ చేసుకొని స్ప్రౌట్స్ వచ్చేంత వరకు డార్క్ ఏరియాలో పెట్టేసేసుకొని ఇట్లా లైట్ గ్రీనిష్గా కొంచెం అంత గ్రోత్ స్టార్ట్ అవ్వగానే తీసుకొచ్చేసేసి ఇట్లా లైట్ కింద పెడుతుంటా అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ జిన్నియాస్. నేను ఎవ్రీ ఇయర్ పట్నం బంతి ఇట్లా నారు పోసి పెంచుకుంటుంటా. ఈ ఇయర్ చెట్లు ఇంకా కొంచెం ఎక్కువ పెడదాం అనుకుంటున్నాం, పూల చెట్లు. అందుకే నారు కూడా మనము 3 cups పోసి పెట్టినా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి దాలియా సీడ్లింగ్స్. దాలియా మనం యూజువల్గా ట్యూబ్స్ లేకపోతే బల్బ్స్తో పెంచుకుంటాం కదా, అవి కాకుండా ఇట్లా సీడ్స్తో కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి నాకు ఈ ఇయరే తెలిసింది. కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం చిన్న సైజులో వస్తాయి, కంటైనర్స్లో గ్రో చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఫ్లవర్స్ కూడా మనకి దాలియా అంటే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా, ఇవి కొంచెం చిన్నగా వస్తాయంట. సో ట్రై చేద్దామని చెప్పేసి ఇవి గ్రో చేస్తున్నాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ షెల్ఫ్ దగ్గరికి వస్తే ఇవి నేను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ఈ రీసెంట్గా ఫొటోస్ పెట్టిన. ఇది జింజర్. మనకి ఎప్పుడు కొంచెం మనకి 4-5 monthsలోనే జింజర్ ఫుల్గా డెవలప్ అవుతలేదన్నమాట గ్రౌండ్లో పెడితే. సరే ముందే కొంచెం ఇట్లా ట్రేస్లో అవి మొలకొచ్చి కొంచెం కొంచెం గ్రోత్ స్టార్ట్ అయితే మేలో అట్లా తీసుకెళ్ళి గ్రౌండ్లో పెట్టేసేస్తే నవంబర్లో అట్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి బల్బ్ సైజ్ పెద్దగా అవుతుంది అని చెప్పేసి ఐడియాతోటి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. సో ఫార్ అయితే మంచి ప్రామిసింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న 2 షెల్ఫ్లు ఉన్నాయి కదా, ఇవి నేను ఈ ఇయర్ కొత్తగా పెట్టుకున్నా. ఇది కూడా యాక్చువల్గా 4 shelves వస్తాయి, కానీ నేను ప్రస్తుతానికి ఇవి 2 ఫిక్స్ చేసుకొని ఎక్స్పాండ్ చేద్దాం అన్నప్పుడు ఇంకో 2 పెడదామని చెప్పేసి ఇట్లా సెటప్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ ట్రేస్ తోటి మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంక ఇవన్నీ చిన్న చిన్న సీడ్లింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. వీటిని నేను పాటప్ చేసుకోవాలనుకుంటే ఇంకా నెక్స్ట్ సైజ్ కప్స్లోకి గింట అప్పుడు నాకు మిగతా షెల్ఫ్లు కూడా అవసరం వస్తాయి అనుకుంటా. ఇంకా ఇక్కడ పింక్ లైట్ వస్తుంది చూస్తున్నారు కదా, ఈ ఇయర్ నేను కొత్తగా పెట్టుకున్న గ్రో లైట్స్ అనమాట. ఇవి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇట్లాంటివి తీసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ లైట్స్. ఫైనల్గా ఆ పని ఈ ఇయర్ చేసేసిన అనమాట. ఈ ఫస్ట్ షెల్ఫ్లో 3 lights వస్తాయి, అండ్ సెకండ్ షెల్ఫ్లో కూడా ఇంకొక 3 lights పెట్టిన. ప్రస్తుతానికైతే ఇవి బాగా హెల్ప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న షెల్ఫ్ల విషయానికి వస్తే ఇక్కడ టాప్ షెల్ఫ్లో మనము సాయిల్ మిక్స్లు అవి చేసుకోవడానికి కావాల్సినవి అన్నీ కూడా ఈ బాక్స్లలో ఫిల్ చేసి పెట్టుకున్నా. ఈ ఫస్ట్ దాంట్లో కోకో కాయర్ ఉంది. మనకి కోకో కాయర్ ఇట్లా బ్లాక్స్ లాగా బ్రిక్ షేప్లో వస్తుంటాయి కదా, చిన్న చిన్న బ్లాక్స్ లాగా. అది ఒక్క బ్లాక్ ఇందులో వేసి వాటర్ ఫిల్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఈ బాక్స్ నిండా వచ్చిందనమాట కోకో కాయర్. ఇది నేను మెయిన్గా సీడ్ స్టార్టింగ్ మిక్స్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తుంటా. అండ్ ఇక్కడ పక్కన ఉన్న దాంట్లో పర్లైట్ ఉంది, అండ్ కొంచెం అంత ప్యాకెట్లో వర్మిక్లైట్ కూడా ఉంది. అండ్ ఇది నేను మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోండి, మిగిలిన సాయిల్ ఇందులో కొంచెం ఉంది. ఇదంతా కూడా సీడ్ స్టార్టింగ్ మిక్స్.
సీడ్ స్టార్టింగ్ మిక్స్లో నేనైతే కోకోకాయర్, పర్లైట్ అండ్ కొంచెం అంత టాప్ సైడ్ యూజ్ చేసుకొని వాడుకుంటున్నా ప్రస్తుతానికి. ఇంకా ప్లాంట్స్ కోసం యూజ్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో టాప్ సాయిల్ ఇంకా కొంచెం ఎక్కువ యూజ్ చేసి వామ్ కాస్టింగ్స్ అట్లాంటివి మిక్స్ చేస్తా. తర్వాత ఎప్పుడైనా నేను మీకు అదంతా నేను ఎట్లా చేసుకుంటున్నా అనేది చూపిస్తా రెసిపీ. అండ్ ఇక్కడ సెకండ్ షెల్ఫ్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ట్రేస్లో ఫస్ట్ ట్రే ఉంది కదా, ఇవన్నీ కూడా టొమాటో సీడ్లింగ్స్. ఇది ఆమిష్ పేస్ట్ అండ్ ఇక్కడ ఇది సెకండ్ దాంట్లో ఉన్నది ఎర్లీ గర్ల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే టమాటో సీడ్లింగ్స్ చూసి అయ్యో ఆల్రెడీ సీడ్స్ పెట్టేసేసుకోవాలా టమాటాలకి అని చెప్పేసి కంగారు పడకండి. మనకి ఇక్కడ జోన్ 6B 7 ఏరియాలో ఉండే వాళ్ళకి ఇంకా మనకి చాలా టైం ఉంది. మనం ఇప్పట్లో ఏమి వీటిని గ్రౌండ్లో పెట్టాం కదా, మనకి వెదర్ కొంచెం మంచిగా అయ్యి మనం ఆల్మోస్ట్ మదర్స్ డే తర్వాత అట్లా పెడతాం. ఈ హీట్ లవింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా టొమాటో, మిర్చి, వంకాయ ఇట్లాంటి వాటన్నింటినీ మనం మేలో పెడతాం గ్రౌండ్లో. కాబట్టి మనకి ఇంకా టైం ఉంది సీడ్స్ ఇండోర్ స్టార్ట్ చేసుకోవడానికి. ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ 1st and 2nd వీక్లో కూడా స్టార్ట్ చేసుకున్నా కూడా మనకి ప్లాంట్ ఒక డీసెంట్ సైజుకి వస్తుంది మేలో మనం గ్రౌండ్లో పెట్టుకునేటప్పటికి. నేను ఇక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ముందే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నేను అవన్నీ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తా. నా దగ్గర ఆల్రెడీ ఉన్న సీడ్స్ని స్టార్ట్ చేసిన, నాకు కూడా ఇంకా నేను ఆర్డర్ చేసిన సీడ్స్ రాలేదు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈసారి సీడ్ కంపెనీస్ చాలా బిజీ అయిపోయినాయి. మెయిన్గా ఈ ఫేమస్ సీడ్ స్టోర్స్ ఉంటాయి కదా, జానీస్, బేకర్స్ క్రీక్, హ్యారిస్ సీడ్స్, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా చాలా బిజీ అయిపోయినాయి సీడ్స్ తోటి. వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ అన్నిటినీ వాళ్ళు ప్యాక్ చేసి షిప్ చేయడానికి టైం సరిపోక వాళ్ళు హోమ్ గార్డెనర్స్కి యాక్చువల్గా ఆర్డర్స్ కూడా క్లోజ్ చేసేసారు. లక్కీగా నేను జానీస్లో కొంచెం ముందే ఆర్డర్ చేసేసిన అనమాట. జనవరి 20th కంటే ముందే ఆర్డర్ చేసేసిన. వాళ్ళు 22nd or 23rd అట్లా క్లోజ్ చేసిరు అనుకుంటా హోమ్ గార్డెనర్స్కి ఆర్డర్స్ అన్నీ కూడా. అండ్ ఇంకా కూడా నా ఆర్డర్ వాళ్ళు అసలు షిప్ చేయలేదు. ఐ థింక్ చాలా బిజీ ఉండుంటారు వాళ్ళు. మెయిన్గా ఈ ఫార్మర్స్ అందరికీ కూడా వాళ్ళ ఆర్డర్స్ ప్యాక్ చేసి షిప్ చేయడానికి. అండ్ నాకు కూడా అర్జెంట్ ఏం లేదు కాబట్టి నేను ఇంకా కూడా ఆర్డర్ ఏం క్యాన్సిల్ చేయకుండా అట్లయితే పెట్టినాను అనమాట. నాకు ఫిబ్రవరి ఎండింగ్కి అట్లా వచ్చినా కూడా నేను స్టిల్ టైం ఉంటుంది పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఇక్కడ ఉన్న ట్రేల విషయానికి వస్తే ఇవన్నీ కూడా టమాటోస్, ఈ ఫస్ట్ 2 ట్రేస్లో ఉన్నవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి బేసిల్ సీడ్స్, ఈ వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవి క్యాబేజ్. అండ్ ఈ ఫుల్ ట్రే అంతా కూడా హర్బ్స్ అనమాట. హర్బ్స్ ఇది ఫస్ట్ టైం నేను సీడ్స్ తోటి స్టార్ట్ చేసుకోవడము. సోఫార్ అయితే బాగానే ఉంది. యాక్చువల్గా అవి జర్మినేట్ అవ్వడానికి చాలా కష్టము, అవి పెరగడానికి చాలా స్లోగా పెరుగుతాయి. అండ్ అసలు జర్మినేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి విన్నా నేను. బట్ సోఫార్ అయితే ఇక్కడ ఉన్న వాటిలలో బేసిల్ కానీ, థైమ్ కానీ, ఆరిగానో కానీ బాగానే జర్మినేట్ అయినాయి. అండ్ ఈ లాస్ట్ కనిపిస్తున్నవి లావెండర్ అసలు 50% కూడా జర్మినేట్ అవ్వలేదు. అది ఆల్రెడీ నేను ఎక్కడ చూసినా కూడా అందరూ అదే చెప్పారు, అది జర్మినేషన్ చాలా తక్కువ ఉంటుంది పర్సంటేజ్ అని చెప్పేసి. సో ఫార్ ఇవి బాగానే పెరుగుతున్నాయి. బట్ ఎట్లాగూ ఇవి కొంచెం స్లోగా పెరుగుతాయి. నాకు ఇంకా మే ఎండింగ్ వరకు కూడా వీటిని నేనేమి గ్రౌండ్లో పెట్టాను కాబట్టి అవి టైం తీసుకుంటే. ఒకవేళ హర్బ్స్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇవి స్టార్ట్ చేసేసేయచ్చు ఇప్పుడు టైం. మీ దగ్గర సీడ్స్ ఉంటే హర్బ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇండోర్ స్టార్ట్ చేసేయచ్చు. అట్నే ఇక్కడ క్యాబేజ్ అని చూపించిన కదా, ఇవన్నీ కూడా కోల్డ్ వెదర్ క్రాప్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇట్లాంటివన్నీ కాబట్టి అవి కూడా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అసలు ఇంట్లో ఇట్లాంటి చిన్న చిన్న కంటైనర్స్ ఏమన్నా వస్తే వాటిని వెంటనే గార్డెన్కి సంబంధించిన వాటికి వాడేసేస్తుంటాము. ఈ కంటైనర్లో ఉన్నది ఇవి జినియా సీడ్స్, ఇంతకుముందు చూపించిన కదా అవి కాకుండా ఇది ఇంకో డిఫరెంట్ వెరైటీ జినియా అనమాట. ఇవన్నీ కూడా కొంచెం సెకండ్ సెట్ ఆఫ్ లీవ్స్ రాగానే తీసేసేసి పాటప్ చేసేసేస్తా వేరే చిన్న చిన్న కప్స్లోకి. అండ్ ఇది కూడా మనం జనవరిలో స్టార్ట్ చేసుకున్నాం కదా కోల్డ్ వెదర్ క్రాప్స్ అండ్ సీడ్స్. ఇప్పుడు ఇది చూస్తే లైన్, కీల్ అండ్ ఈ మిడిల్లో రెడ్ కలర్తో కనిపించేది స్విచ్ చార్ట్ అండ్ ఇది లెటస్. ఇవన్నీ కూడా మనం ట్రేస్లో స్టార్ట్ చేసుకున్నాం కదా, ఎగ్ కార్టన్స్లో పెట్టుకున్నాం. యాక్చువల్గా అవి కొంచెం పెద్దగా అయినాక తీసేసేసి ఇట్లా మామూలుగా గ్రౌండ్లో పెట్టుకున్నట్టుగా ఉండే ఫీల్ వచ్చేటట్టుగా ఇందులో పెట్టిన. జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలియదు. ఇంకా మార్చ్ మిడ్ వరకు అట్లా ఇందులోనే ఉంచేసేసి డైరెక్ట్ గ్రౌండ్లో పెట్టాలి అనేది ప్లాన్. ఇవన్నీ కోల్డ్ వెదర్ని తట్టుకుంటాయి కాబట్టి నేను మార్చ్ మిడ్లోనే గ్రౌండ్లో పెట్టేసేసి కొంచెం అంత ఏదైనా ఫ్లీజ్ లాంటిది పైన ఇప్పుడు రో కవర్స్ లాగా దొరుకుతాయి. ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూగుల్ చేసి చూడండి. ఈ కోల్డ్ వెదర్ వాళ్ళు సీజన్ ఎక్స్టెన్షన్ లాగా రో కవర్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్లాంటిది ఏదైనా వాడదామని ప్లాన్ అనమాట వీటికి.
అండ్ ఇక్కడ చూస్తే ఇవి డిఫరెంట్ చిల్లీస్ అనమాట. నేను ఒకసారి చిల్లీ హార్వెస్ట్ వీడియో పెట్టినా కదా, అవన్నీ డ్రై చేసుకున్నాను. నా దగ్గర ఉన్న 3 వెరైటీస్ మెయిన్గా డ్రై చేసుకుని ఆ డ్రై చిల్లీస్లో నుంచి వచ్చిన సీడ్స్ని పెట్టినా అనమాట. అన్నీ కూడా మంచిగా జర్మినేట్ అయినాయి. అసలు ఒక్క సీడ్ కూడా వేస్ట్ కాకుండా మొలిచినాయి. మనం తయారు చేసుకున్న సీడ్స్ లాస్ట్ ఇయర్ కాసిన వాటిల్లోకి వెళ్ళి. అండ్ ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇది సెలరీ, పింక్ సెలరీ. ఈ సీడ్స్ పెట్టింది కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించిన అనుకుంటా. వీటిని కూడా ఇంకొక 1 వీక్ అట్లా అయినాక నెక్స్ట్ లెవెల్ కప్స్లోకి అట్లా చిన్నగా తీసేసేసి మూవ్ చేసేసేస్తాను. అండ్ ఇక్కడ లాస్ట్ షెల్ఫ్లో ఈ ట్రేలో ఉన్న కప్స్లో కోల్రాబీ ప్లాంట్స్ ఉన్నాయి, పర్పుల్ అండ్ వైట్ కోల్రాబీ. ఇవి నేను సీడ్ స్టార్టింగ్ ట్రేస్లలోకి వెళ్ళి తీసేసేసి కప్స్లోకి పాటప్ తొందరగా చేసిన కొంచెం, ఎందుకంటే చూస్తున్నారు కదా కొంచెం లెగ్గి వచ్చినాయి అనమాట ఇవి రావడము. మేబీ నేను లైట్ కొంచెం హైట్ ఎక్కువలో పెట్టిన అనుకుంటా, దానివల్ల వచ్చిన ప్రాబ్లం. అది ఫిక్స్ చేయడానికి అని చెప్పేసి కొంచెం తొందరగానే కప్స్లోకి మూవ్ చేసిన. ఇంక ఇవి మార్చ్ ఎండింగ్ వరకు ఇదే కప్లలో గ్రో అవుతాయి, తర్వాత తీసుకెళ్ళి గ్రౌండ్లో పెట్టేసేస్తా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ట్రేలో ఇవి గ్రీన్ ఆనియన్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి, చూస్తున్నారు కదా. అండ్ ఇవి ఆమిష్ పేస్ట్ టమాటోస్ వెనకాల. అండ్ ఇక్కడ ఇది వీట్ గ్రాస్, నెక్స్ట్ ఒక 2-3 డేస్లో అట్లా హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇది. అండ్ ఇక్కడ కప్స్లో ఇవి కాలీఫ్లవర్ కూడా సేమ్ అనమాట, కొంచెం లెగ్గికి వచ్చినాయి అని చెప్పి తొందరగా ఈ కప్స్లోకి మూవ్ చేసేసిన. ఓకే, చూసిరు కదా నా ఇండోర్ గ్రో ఏరియా సెటప్. చాలా సింపుల్ సెటప్, కాకపోతే ఇప్పటివరకు బాగానే వర్క్ అవుతుంది ఇది. అండ్ ఇవన్నీ సీడ్స్ పెరుగుతుంటే అండ్ వాటిని నేను నెక్స్ట్ పాట్స్లోకి మార్చుకుంటుంటే, కొత్త సీడ్స్ స్టార్ట్ చేస్తుంటే, అదంతా ప్రాసెస్ కూడా క్యాప్చర్ చేసి నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తా. అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్.